ఏ దిక్కు స్థలం మంచిది అనే విషయం గురించి మనం ఇప్పుడు ఈరోజు తెలుసుకున్నాము. ముఖ్యంగా మనం గమనిస్తే చాలా వరకు ఏమంటారంటే ఉత్తరం మంచిది, తూర్పు మాత్రమే మంచిది. అది ఎందుకు మంచిది అనేది తెలియదు. అయితే ఒక స్థలానికి ఏదైతే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు అని ఏదైతే ఉంటుందో అందులో ఏది మంచిది అనే విషయం గురించి మనకు ఇప్పుడు ఈరోజు తెలుసుకుందాం. నేను మీ సంతోష్ కుమార్. అందరికీ నమస్కారం. అయితే మనం ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఇక్కడ 4 డైరెక్షన్స్‌లో ఏ ఫేసింగ్ అయినా ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్ ఈ 4 డైరెక్షన్స్‌లో మనము మెయిన్‌గా ఫస్ట్ చూడాల్సింది ఏంటిది అంటే ఈ 4 అనేది ఏవైనా సరే 4 సేమ్ రిజల్ట్ ఉంటుంది. ఏది ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అనేది ఏముండదు. కానీ ఇక్కడ ఏ ఫేసింగ్ సంబంధించి మనము ఏదైతే తీసుకుంటున్నామో దానికి సంబంధించిన రూల్స్ అనేది ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ తీసుకుంటే ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన రూల్స్, వెస్ట్ ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ సంబంధించింది, ఉత్తరం అయితే ఉత్తరము, దక్షిణం అయితే దక్షిణము, నార్త్ అండ్ సౌత్ ఏ ఫేసింగ్ అయినా సరే అన్నీ ఒకటే. కానీ దానికి సంబంధించిన రూల్స్ అనేది కొన్ని ఉంటుంది. అదొకటి. రెండోది ఏంటిదంటే, ఇక్కడ మనం ఇంకోటి గమనించాలి. మనిషికి ఏ ఫేసింగ్ సంబంధించింది సెట్ అవుతుంది అనేది ఖచ్చితంగా మనం ఆలోచన చేయాలి. ఒక్కొక్క పర్సన్‌కి ఒక ఈస్ట్, కొందరికేమో వెస్ట్, కొందరికి నార్త్, కొందరు సౌత్ ఇలా డైరెక్షన్స్ ఒక మనిషికి ఏదైతే సెట్ అవుతుంది అనే దాని మీదనే ఈ స్థలం ఏదైతే తీసుకోవాలి అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి పేరు ప్రకారంగా అనేది చూడాలా? చూడొద్దా? చూడాలి. మెయిన్‌గా మనకు పేరు ప్రకారంగా ఏ ఫేసింగ్ తీసుకోవాలి అనేది ఒకటి. 2 మనకు కలిసొచ్చేది ఫేసింగ్ గూడా ఏది అనేది గూడా తెలుసుకోవాలి. పేరు ప్రకారంగా తీసుకోమన్నది ఒకటి. కానీ మనకు ప్రీవియస్‌గా మనకు ఏదైతే స్థలాలు గాని, ఇల్లులు గాని రెంటల్ వెళ్తున్నామో అక్కడ ఏదైతే మనకు కనిపిస్తుంది అది గూడా మనం ఒకసారి గమనించాలి. దాని ప్రకారంగా గూడా చూడాలి. మళ్ళా అదే విధంగా మనము ఎక్కువ ప్రిఫర్ చేసేది ఉత్తరం ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు? దక్షిణం ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు? అని ఇక్కడ వీళ్ళకు ఎవరికైనా అట్లా అనుకునే వాళ్ళకు ఏదైనా ఉంటే నేను చెప్పేది ఏంటిది అంటే ఏ ఫేసింగ్ అయినా సేమ్. అన్ని స్థలాలు, అన్ని రోడ్ ఫేసింగ్ అనేది సేమ్. కానీ మనం కట్టుకునే తీరు, దానికి సంబంధించిన రూల్స్ అనేది కరెక్ట్‌గా ఆ స్థలం అంటే ఆ ఫేసింగ్ సంబంధించి తూర్పుకు ఒక విధానము, ఉత్తరంకి ఒక విధానం ఉంటుంది. అలాగే పడమర, దక్షిణము అలా ఫేసింగ్ సంబంధించిన విధానాలు మనం తెలుసుకొని దాని ప్రకారంగా మనం కట్టుకుంటే ఏ ఫేసింగ్ అయినా ఒకటే. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటిది అంటే మనకు కలిసొచ్చే ఫేసింగ్ ఏది అనేది తెలుసుకున్న తర్వాతనే ముందుకెళ్తే చాలా మంచిది. అది ఎలా తెలుస్తుంది అంటే మీరు ఆల్రెడీ ప్రీవియస్‌గా మీరుంటున్న ఫేసింగ్స్ అంటే మీరు ఎంత ముందుకున్న స్థలాలు, ఇల్లులు లేదు మీకు ఎక్కువ మీకు ఎక్కడైతే మీరు వెళ్తూ ఉంటుంటారు గదా! అంటే ఒక ఎగ్జాంపుల్ మనం ఒక స్థలం కొనాలి అని వెళ్తున్నాము. లేదంటే ఒక రెంటల్‌కి సరే కొనాలి అనేదుంది. ఒక రెంటల్‌కెళ్తున్నప్పుడు మనకెక్కువ ఏ ఫేసింగ్ అయితే కనిపిస్తుంది మనం ఒకసారి గమనించండి మీరు. ఒకరికి అదే ఫేసింగ్సే కనిపిస్తా ఉంటుంటది. మీరు ఈ పర్టిక్యులర్ పాయింట్ అబ్జర్వ్ జేయండి మీరొకసారి. మనం ఒక ఇంటి రెంట్‌కి సంబంధించిన చూస్తూ ఉంటున్నాం. సరౌండింగ్ ఏరియాలో రెంట్‌కి సంబంధించిన సరౌండింగ్ చూస్తూ ఉంటే, మనకు పర్టిక్యులర్‌గా అవే కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా స్థలం కొనాలి అనుకున్నప్పుడు అదే ఫేసింగ్ సంబంధించినవి మనకు మాక్సిమం కనిపిస్తూ ఉంటుంటాయి. ఇంకో ఫేసింగ్ లేదు మనకు లేదు వేరేది గూడా కనిసొస్తుందంటే అది ముందుకెళ్ళకుండా ఉంటది. ఒకసారి మీరు గమనించండి అది. అది గూడా. నేనిప్పుడు చెప్తున్నాను గదా! అది గూడా గమనించండి. ఎందుకు అంటే పేరు ప్రకారంగా చూడాలి అనేది గూడా ఓకే. నేను అగ్రీ. కానీ ఇది గూడా మీరు ఆలోచన చెయ్యండి. పేరు ప్రకారంగా ఎంతవరకైతే ఇంపార్టెంటో ఇది గూడా ఇంపార్టెంటే. మనము ప్రీవియస్‌గా ఎంతవరకు మనము దానికి అంటే మనం ఇంతవరకు మనం ఇంత ఉన్నది ఎట్లున్నది? అంటే ప్రీవియస్‌గా మనం ఉంటే ఆ ఫేసింగ్ సంబంధించి మనకి ఎంతవరకు రిజల్ట్ వచ్చింది? అదొకటి. అది మనకు కలిసొస్తుందా? లేదా? మనం ఏ విధంగా ఉన్నాము? అనేది గూడా గమనించి
దాని ప్రకారంగా మనం ముందుకు వెళ్ళాలి. ఆ స్థలం విధంగా. అంటే ఏదైతే మనము ఇప్పుడు మన ఎగ్జాంపుల్ తూర్పులో ఉన్నాము. మనకు మంచిగా కలిసొచ్చింది. ఫైనాన్షియల్ బాగుంది. నెక్స్ట్ మనకు చూద్దాం అనుకోని వెళ్ళినప్పుడు గూడా తూర్పుకే కనిపిస్తూ ఉంటుంది. ఇది మీరు గమనించండి. పేరు ప్రకారంగా గూడా చూడాలి. ఇంకా డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ బర్త్ అవన్నీ ఉంటే క్లారిఫై గూడా తీసుకోవచ్చు. ఒక టైము, డేటు అవన్నీ పర్ఫెక్ట్‌గుంటే మన జాతకం ఫేట్ ఏదైతే ఉంటదో, జాతక ప్రకారంగా ఏదైతే ఉంటుందో అది గూడా మనం పరిగణలోకి తీసుకుంటాము. ఇవన్నీ తీసుకున్న తర్వాతనే మనం ఏ ఫేసింగ్ అనేది వెళ్ళాలి. మనకు ఇప్పుడు దక్షిణం అంటే చాలా వరకు భయపడతారు. అట్లా ఏముండదు. మనకు కలిసొచ్చే ఫేసింగ్ దక్షిణమే అయితే, అందులో మీరు ఉంటే, దానికి సంబంధించిన ఎంత మంచి ఉంటే అది మనకి జరుగుతది. మెయిన్‌గా మనకు కలిసొచ్చే ఫేసింగ్ అనేది ఇంపార్టెంట్. నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మీరింకేమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. లేదు అంటే నాకు వాట్సాప్‌లో తెలియజేయండి. నేను దానికి సంబంధించిన వీడియో తీస్తాను. లేదు అంటే మీకు క్లారిఫికేషన్ ఇమ్మీడియేట్‌లీ ఇస్తాను. ఇది. మీకు ఇంకేమైనా డౌటు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మన వాట్సాప్ నంబర్, మన అపాయింట్‌మెంట్‌కి సంబంధించిన డీటెయిల్స్ డిస్‌ప్లేలో కనిపిస్తూ ఉంది నంబరు. దాన్ని మీరు కాల్ గాని, మెసేజ్ గాని చేయవచ్చు. గమనించండి. థాంక్ యూ.